అమ్మా స్తోత్రం 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 స్తోత్రం. ప్రశస్తమైనటువంటి దేవుని సముఖాన్ని, ఆయన పాదాలు పట్టుకునేటువంటి ధన్యతని, ఆయన సన్నిధిలో గడిపేటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహించినందులకే మరొకసారి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని ఘనపరుచుకోవడానికి ప్రభువు మన ఎడల కృప అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని నేను మీతో పంచుకుంటాను. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకరు చదవండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను. దేవునికి స్తోత్రం. ఇక అందరూ నా వైపు చూడండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగము చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏమనయా అంటే, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను కనుక నరపుత్రుడా, నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడవలెను అని. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఏమిటయ్యా అంటే, దేవుడు మాట్లాడాలి అని అనుకుంటున్నారు యెహెజ్కేలుతో. అలా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు సహజంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏమంటారయ్యా అంటే, ఓయ్ వింటున్నావా అని చెప్పని అంటూ ఉంటారు. ఏమండి, నువ్వు బాగా వింటున్నావా నేను చెప్పే మాటలు అని అంటూ ఉంటారు. దేవుడు ఏమంటున్నారయ్యా అంటే, నరపుత్రుడా, నీవు చక్కగా చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అని ప్రభు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అందరూ కూడా నా వైపు చూడండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన ప్రియులు ఒక కార్యక్రమంలో నేను పాలు పంపులు పొందాను. తల్లిగారు కనకరాజు సరోజనమ్మ తన యొక్క సంవత్సరాంతపు జ్ఞాపకార్థ ఆదరణ కూడిక. సహజంగా ఏ మనుష్యులైనా సరే మనము ఏ వాతావరణంలోనికి వెళతామో ఆ వాతావరణపు ఛాయలు మనలో కనబడతా ఉంటాయి. మనము ఉత్సవము జరిగే చోటికి వెళ్ళినప్పుడు ఆ ఉత్సవపు వాతావరణము, లేదా బాధాకరమైనటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ బాధాకరమైనటువంటి వాతావరణము,
మనకి కనబడతా ఉంటాయి. అలాగే మనం కూడా ఆ అనుభవంలోనికి లేదా ఆ పరిస్థితుల్లోనికి మనం కూడా వెళతా ఉంటాము. నా మట్టుకు నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, చాలా మంది మన ప్రియులు మన మధ్య నుంచి వారు వెళ్ళిపోతూ ఉన్నారు కదా అని చెప్పానని. ఒకరని కాదు, కానీ చాలా మంది. నేను ఎవరిని కూడా మరిచిపోను. ఎలిజబెత్ అమ్మవారు, జకరియా గారు, అలాగే మన హన్న, అలాగే మోషే నాయన గారు, అలాగే సరోజనమ్మ ఏమండి, అలాగే రూతమ్మమ్మ, ఇలా చాలా మంది. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము కూడా, నేను కూడా ఆ అనుభవము గుండా వెళ్ళవలసినటువంటి వాడనే కదా అని చెప్పని నా మట్టుకు నేను ఆలోచిస్తూ ఉంటాను. నేనే కాదు, ప్రతి మనుష్యుడు కూడా ఆ రీతిగానే ఆలోచించవలసినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరులారా, అలాగున ఆ అనుభవం గుండా ప్రతి మానవుడు కూడా వెళ్ళవలసి ఉన్నప్పుడు మనము ఏమి చేయాలి, మనము ఏ రీతిగా ఉండాలి అని ఆలోచిస్తే రాజుల 2వ గ్రంథము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. దేవునికి స్తోత్రం. ఇక అందరూ నా వైపు చూడాలి. యెహెజ్కేలుతో దేవుడు ఏమన్నారయ్యా అంటే, నీవు చక్కగా నిలవబడాలి అని చెప్పాలి. నేను నీతో మాట్లాడాలి కనుక ఓ నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము అని హిజ్కియాతో దేవుడు అంటూ ఉన్నారు. నీవు మరణము కాబోచు ఉన్నావు, నీవు బ్రతకవు కనుక నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవాలి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మౌన విధముగా కాదు, కానీ మనము అవునన్నా మనము కాదన్నా మనమందరము కూడా ఏదో ఒక దినాన, ఏదో ఒక ఘడియన, ఏదో ఒక క్షణాన మన అందరి కొరకు మరణము అనేటువంటిది ఎదురు చూస్తూనే ఉన్నది. అయితే ఆ దినము సమీపించేటువంటి కొలది ప్రతి మానవుడు కూడా ఏం చేయాలయ్యా అంటే, తన ఇంటిని చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చక్కబెట్టుకోవాలి? ఏం చక్కబెట్టుకోవాలి?
తీయం నోటి దగ్గర నుంచి తీ. ఇప్పుడు ఏం చక్కబెట్టుకోవాలి? ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇంటిని చక్కబెట్టుకొనుట అంటే ఇంట్లోకి పోయి శుభ్రంగా ఊక్కొని ఏమండి తపేలు ఉన్న చోట తపేల, బిందెలు ఉన్న చోట బిందెలు, ఇంకేంటి ఏ వస్తువు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ పెట్టుకోవటం, ఇంటిని చక్కబరుచుకోవటం అంటే. నా దేవుని పిల్లరా, ఇంటిని చక్కబరుచుకొనుట అంటే అర్థం ఏమిటయా అంటే మన హృదయాన్ని మనము చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనిని చక్కబరుచుకోవాలి? చెప్పాలా? దేనిని చక్కబరుచుకోవాలి? మన హృదయాన్ని మనము ఏం చేయాలి అంటే చక్కపరుచుకోవాలి. యేసు ప్రభువు ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటయా అంటే ఎవరికైనా సరే ఏమండి దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత అది నీరు లేనటువంటి చోట్ల ఇటు అటు తిరుగుచూ ఉండిద్ది. నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండిద్ది. ఆ విడిచిపెట్టిపోయినటువంటి అపవిత్ర ఆత్మ తనలో తాను అనుకునిద్దట, నేను విడిచిపెట్టి వచ్చినటువంటి ఇల్లు ఏ రీతిగా ఉన్నదా అని అది అనుకొని విడిచిపెట్టి వచ్చినటువంటి ఇంటి దగ్గరికి, అనగా మనిషి దగ్గరికి అది వచ్చింది. అది వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి దానికంటే మరి చెడ్డదైనటువంటి మరో 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అని యేసు ప్రభులు వారు చెప్పారు. నా దేవుని పిల్లరా, ఇల్లు చక్కబెట్టుకొనుట అంటే భౌతికముగా చక్కబరుచుకొనుట కాదు, కానీ హృదయాన్ని చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని చక్కబరుచుకోవాలి? చెప్పాలా? తర్వాత దేన్ని? హృదయమును చక్కపరుచుకోవాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. దేనిని చక్కబరుచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే హృదయాన్ని. బైబిల్ గ్రంథంలో అహీతోపేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అహీతోపేలు చదవండి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. అహీతోపేలు తాను చెప్పినటువంటి ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయేను. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరయ్యా అంటే అహీతోపేలు. ఈ అహీతోపేలు ఎలాంటి వాడయ్యా అంటే మంచివాడు కాదు. ఏమండి చెడ్డ సూచనలు లేదా చెడ్డ నడిపింపు, ఇంకా చెప్పాలి అంటే ఏమండి రాంగ్ డైరెక్షన్స్, సరి అయిన ఆలోచనలు కాదు కానీ రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వాడు అహీతోపేలు. అందుకే అహీతోపేలు గురించి దావీదు అంటాడు,
ప్రభువా, అహీతోపేలు చేసినటువంటి ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. ఏమండి, అహీతోపేలు ఎటువంటి ఆలోచన చేసేవాడయ్యా అంటే, చెడు ఆలోచనలు చేసేవాడు, చెడు నడిపింపు లేకపోతే రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వాడు అహీతోపేలు. మనకి దావీదు కుమారులలో ఒక వ్యక్తి ఉన్నాడు, అమ్నోను. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏమండి, అమ్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈ స్నేహితుడు కూడా ఏం చేసేవాడయ్యా అంటే రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వాడు. నా దేవుని పిల్లరా, మనము సమయోచితమైనటువంటి సహాయాన్ని పొందుకున్నట్లుగా దేవుని ఆలోచనలతోనే నడిపించబడాలి. కానీ ఏమండి, చెడు ఆలోచన లేదా రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వాటితో నడిపించబడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు, మనం ఇక్కడ కూర్చుందాము, ఇక్కడ కూర్చుంటే మంచిది అని చెప్పానని కొంతమంది అంటా ఉంటారట. సామెతల గ్రంథంలో కూడా కొంతమంది గురించి రాయబడింది, దొంగిలించినటువంటి నీళ్లు తీయగా ఉంటాయి అని చెప్పానని కొంతమంది అంటా ఉంటారట. కనుక ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వారితో ఏమండి జాగ్రత్తగా ఉండాలి. అహీతోపేలు చెడ్డ ఆలోచనలు చేసేటువంటి వాడు, చెడు డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వాడు. అందుకే దేవా, అహీతోపేలు ఆలోచన చెడగొట్టు అని దావీదు ప్రార్థన చేశాడు. తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి ఏమండి, అహీతోపేలట తన ఊరికి వెళ్ళిపోయి, తన ఇంటికి వెళ్ళిపోయి, తన ఇంటిని చక్కబరుచుకొని ఏం చేశాడంటే ఉరి పెట్టుకొని ఏం చేశాడు, చనిపోయాడు. నా దేవుని పిల్లరా, మనము మన ఇంటిని చక్కపరుచుకొనవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో చదవండి, 35వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ప్రవక్తలైనటువంటి నా సేవకులందరినీ నీ యొద్దకు పంపుచు నీ క్రియలను చక్కబరుచుకొనిన ఎడలను, దేవునికి స్తోత్రం. ఏమండి, నీ క్రియలను చక్కబరుచుకొనిన ఎడలను అన్య వాటిని అనుసరింపకయు నేను నివసింతురని నేను ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, ఇక్కడ అంటున్నాడు దేవుడు, మీ క్రియలను మీరు చక్కబరుచుకోవాలి. జాగ్రత్తగా వినాలా. మనము దేనిని చక్కబరుచుకోవాలయ్యా అంటే మీ క్రియలను మీరు చక్కబరుచుకోవాలి. మీరు అన్య సంబంధమైన వాటిని మీరు అనుసరిస్తున్నారా?
అన్య సంబంధమైన వాటిని మీరు వెంబడిస్తున్నారా? అయితే మీ క్రియలను మీరు చక్కబరుచుకోవాలి. జాగ్రత్తగా వినాలి. ఏమండి? అన్య సంబంధమైన మార్గాలలోనికి మీరు వెళ్ళకూడదు. వాటిని మీరు అనుకరించకూడదు, అనుసరించకూడదు. అది ఏదైనా సరే వాటిని మీరు సేవించకూడదు, వాటిని మీరు పూజించకూడదు, వాటిని మీరు మోయకూడదు, వాటిని మీరు అనుకరించకూడదు. మీ క్రియలను మీరు చక్కబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమండి? అన్య సంబంధమైన వాటిని మీరు అనుకరించకూడదు. వాట్ ఎవర్, ఏదైనా సరే ఏమండి? మరొక మాట మీరు చదవండి. అదే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనము. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ కూడా మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను, మీ క్రియలను చక్కబరుచుకోవాలి. మీ మార్గాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. మీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. అవన్నీ కూడా మీరు చక్కపరుచుకోవాలి. ఏమండి? ఇది మనము చక్కపరుచుకునేటువంటి శ్రేష్టమైనటువంటి సమయము. మీ మార్గాలు ఏ రీతిగా ఉన్నాయి, ఏ మార్గాలలో మీరు నడుస్తూ ఉన్నారు, ఏ మార్గాలను మీరు వెంబడిస్తున్నారు, ఏ మార్గాలను మీరు అనుకరిస్తున్నారు, మీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, వాటిని మీరు గమనించి మీరు చక్కపరుచుకోవాలి. అదే ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనము. మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని ప్రతి వాడును తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి. దేవునికి స్తోత్రం. అండి, మీ క్రియలను, మీ మార్గాలను మీరు చక్కబరుచుకున్నట్లయితే ప్రతి వారు కూడా తమ పొరుగు వారి ఎడల ఏ రీతిగా నడుచుకుంటారంట? చెప్పాలా? ఏ రీతిగా నడుచుకుంటారంట? న్యాయముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయముగా. అందుకే యెహోషువ గ్రంథంలో అంటాడు, నీవు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతులను, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక
తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకొని నువ్వు చక్కగా 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 నువ్వు ప్రవర్తిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి వారు కూడా నా మార్గం ఎలా ఉన్నదా అండి, నా మార్గము ఏ రీతిగా ఉన్నదా అని చెప్పనని చక్కపరుచుకోవాలి. నా క్రియలు ఏ రీతిగా ఉన్నాయా అని చెప్పనని చక్కపరుచుకోవాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, తప్పుగా భావించబాకండి అంటే ఓ చోట పోగవుతారు, ఓ చోట పోగయ్యి ఉపయోగకరమైనటువంటి సంగతులను మాట్లాడుకుంటా ఉంటారా, నిరుపయోగమైన సంగతుల గురించి మాట్లాడుకుంటా ఉంటారా? మీకు అర్థమైందా? ఓ చోట పోగయ్యి కొంతమంది ఏమండి ఈ కొంపులో ఇట్టంట, ఆ కొంపులో అట్టంట, ఈ కొంపులో ఇట్టంట, ఈ కొంపులో ఇట్టంట అని చెప్పనని కొంపను గురించి కుంపట పెట్టుకుంటా ఉంటారు. ఏమండి కొంపను గురించి కుంపట్లు పెట్టుకుంటా ఉంటారు. ఈ కొంపలో ఇట్టంట, ఆ కొంపలో అట్టంట, ఆ కొంపలో ఇట్టంట, ఈ కొంపలో ఇట్టంట, ఆ కొంప ఈ కొంప ఈ కొంప ఆ కొంప. ఏ కొంపలో ఎట్లయితే మనకెందుకు, ముందు నా కొంప ఎట్లుందా? ఏమండి నా కొంప ఎట్లుంది, నా ఇల్లు ఎట్లుంది, నేను ఎట్లా ఉన్నాను, నా మార్గములను నేను చక్కబరుచుకోవాలి, నా క్రియలను నేను చక్కబరుచుకోవాలి అని ప్రతి మనుష్యుడు కూడా ఆ దిశగా నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ధర్మశాస్త్రాలు సారముగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు చక్కగా వర్ధిల్లుతావు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఓ యెహోషువ, అందుకే సామెతల గ్రంథంలో ఓ మంచి మాట అన్నాడు. 21వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనము. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భక్తిహీనుడు ఏం చేస్తాడంట? చెప్పాలా? తన ముఖమును మార్చుకుంటాడు. అదే యథార్థవంతుడైతే తన ప్రవర్తనను ఏం చేసుకుంటాడయ్యా అంటే చక్కపరుచుకుంటాడు. నా దేవుని ప్రియులారా, క్రియలను మార్గాలను ఏమండి చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మీరు చదవండి దేవుని ప్రియులారా, లేవి కాండంలో 24వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుదాం. ప్రత్యక్షపు గుడారములు
మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని చక్కబరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహరోనికే కానివ్వండి, అహరోను సంతతి వారికే కానివ్వండి, ఓ నిత్యమైనటువంటి కట్టడని దేవుడు చెబుతున్నారు. ఏమిటయ్యా అంటే, మీరు ఉదయమే కానివ్వండి, మీరు సాయంత్రమే కానివ్వండి. అందుకే నిర్గమాకాండంలో కూడా ఓ మంచి మాట చెప్పారు. ఆ మాట కూడా మనం చదువుదాము. నిర్గమాకాండము 30వ అధ్యాయం 7వ వచనం. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. దేవునికి స్తోత్రం. ఆ కింద వచ్చిన అంటాడు, సాయంత్రం కూడా అలాగనే చేయాలి. ఎలాగునా ఏమండి? ఎలాగునా దీప వృక్షములో ఉన్నటువంటి ప్రదీపాలని ప్రతిరోజు ఏం చేయాలి అంటే చక్కబరుస్తూ ఉండాలంట. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. పూర్వపు రోజుల్లో, ఇప్పుడంటే ఈ బల్బులు వచ్చాయి. పూర్వపు రోజుల్లో కరెంటు లేదు. అప్పుడు ఏమున్నాయి? బుడ్డి దీపాలు, గుడ్డి దీపాలు. ఒక సీసా తీసుకొని అందులో ఏం పోసి, కిరోసిన్ పోసి సీసా మూతికి రంధ్రం పెట్టి దానికి ఒక ఒత్తి తొడిగి దాంట్లో పెట్టేవారు. దాన్ని వెలిగించేవారు. అది కాస్త వెలిగేది. ఏమండి? అలా వెలిగిన తర్వాత మరుసటి రోజుకి మరలా వెలిగించినట్లయితే ఏమయ్యేది? మొదటి రోజు వెలిగినంత వెలుగు వచ్చేది కాదు మరుసటి రోజు. ఎందుకయ్యా అంటే ఆ పైనంతా కూడా బాగా నల్లగా కాలి నుసిగట్టి ఏమండి? నుసిగట్టి పైనంతా నల్లగా కాలి నుసిగట్టి ఉండిద్ది. కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళయ్యా అంటే మరలా ఆ నుసిని మొత్తాన్ని కూడా రాల్పివేసి మరలా కాస్త ఒత్తిని పైకి లాగేవాళ్ళు. అలాగైనా చేసింది. అప్పుడు మరలా ముందు రోజు ఎంత వెలిగిందో ఆ రీతిగా వెలిగేది. మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు ఏం చేసేవాళ్ళు? మీ దీపాలని ఏం చేసేవాళ్ళు? చక్కపరుచుకునేవారు. అహరోనుతోనే కానివ్వండి, తన కుమారులతోనే కానివ్వండి, దేవుడు చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, మీరు ప్రతి దినము ఉదయమే కానివ్వండి, సాయంత్రమే కానివ్వండి, మీరు దీప వృక్షములో ఉన్నటువంటి ప్రదీపాలను మీరు ప్రతి నిత్యము కూడా చక్కపరచాలి. ఏమండి? చక్కపరచాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఒక గుంపు ఉంది. వారు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అని. ఏమండి? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అని. ఒక 5గురేమో బుద్ధి కలిగిన వారు, ఒక 5గురేమో బుద్ధి లేనటువంటి వారు అని. 5గురు నూనెను తమతో వెంట తీసుకొని వెళ్ళారు అని, మరొక 5గురు నూనె తీసుకొని వెళ్ళలేదు అని, పెళ్లి కుమారుడు రాక ఆలస్యమయ్యేసరికి కునికి నిద్రపోయారు అని,
ఈలోపు పెళ్లి కుమారుడు స్వరం వినపడబోతుండగానే ఏమండి వీళ్ళ దివిటీలు ఆరిపోబోతున్నాయట. వీరు నూనె కొనుక్కోటానికి వెళ్ళారట. మిగిలిన 5గురు పెళ్లి కుమారుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట మీరు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అక్కడ ఒక అమూల్యమైన మాట రాయబడింది, మనం చూద్దాము. 6వ వచనం నుంచి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడును. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను ఏం చేశారంట చక్కపరుచుకుంటున్నారు. తమ దివిటీలను చక్కపరుచుకుంటున్నారు. అందుకు దేవుడు ఈ మాటతో ప్రేరేపిస్తా ఉన్నారు. నేను ఆలోచన చేస్తా ఉన్నాను, మన ప్రియులు మనతో పాటు వారందరూ ఉన్నారు కదా, వారందరూ మనతో పాటు ఉన్నోళ్ళే. నా టీవీ నోళ్ళి ఒకరు కాదు. నేను ఇందాక చెప్పాను, చాలా మంది ఏమండి ఎలిజబెత్ అయితే ఏమండి, లేకపోతే జకరియా గారు అయితేనేవ్వండి, మన హన్నా అయితేనేవ్వండి, లేకపోతే మోషే నాయన గారు అయితే కానివ్వండి, అలాగే సరోజనమ్మ అయితే కానివ్వండి, ఇంకా అన్నమ్మమ్మ, అలాగే అక్క ఏం పేరు నాగమణి అక్క, వాళ్ళందరూ మనతో పాటు ఉన్నవారే కదా. వారందరూ మహిమలోనికి చేర్చబడ్డారు. ఏ క్షణమో ఏ గడియో ఏమండి మనం కూడా వెళతాం కదా. అలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనము చక్కపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? చక్క పెట్టుకోవాలి, చక్క చేసుకోవాలి. తమ దివిటీలను వారు చక్కబరుచుకుంటున్నారట. ఆ దేవుని పిల్లరా, మన దివిటీలను మనము కూడా చక్కబరుచుకోవాలి. నిరంతరము వెలుగుచున్నయా లేవా? మన ప్రార్థనా జీవితాలను మనము చక్కపరుచుకోవాలి. ఐ రిమెంబర్ మన ప్రార్థనా జీవితాలను మనము చక్కబరుచుకోవాలి. బాప్తిస్మమిచ్చే యోహాను గురించి రాయబడినటువంటి మాట, అతడు మండుచు ప్రకాశించేటువంటి దీపము లాంటి వాడు అని చెప్పాడు. మనము చక్క చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడుచును. యెహోవా, ఆమోసు, నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగుగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నది అని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మంచి మాట అంటున్నారు. ఏమిటయ్యా అంటే, తాను మట్టపు గుండును చేత పట్టుకొని చక్కగా కట్టబడినటువంటి గోడ మీద ఆయన ఏమండి
ఆ దర్శనాన్ని ఆమోసుకు కనబరుస్తూ జాగ్రత్తగా వినాలా. మట్టపు గుండు చేతబట్టుకొని ఏమండి గోడ మీద చక్కగా కట్టబడినటువంటి గోడ కట్టబడాలంటే ఏముండాలి? సుతారు పనిచేసే వాళ్ళకి బాగా తెలుసు. గోడ చక్కగా కట్టబడాలంటే ఏముండాలి? మట్టపు గుండు ఉండాలి. ఏముండాలి? మట్టపు గుండు ఉండాలి. ఎందుకయ్యా అంటే రాతి మీద రాయి పెట్టి వరుసగా ఏమండి ఆ రాయి సరి అయినటువంటి క్రమముగా పేర్చబడుతుందా లేదా అని చెప్పని మట్టపు గుండు పెట్టి సరిచేస్తా ఉంటారు. ఏ మూలైనా ఏ కొసైనా బయటికి వచ్చిందా లోపలికి పోయిందా అని దానిని పెట్టి సరిచూస్తూ ఉంటారు. మట్టపు గుండు. నా దేవుని ప్రియులారా, ఒక విశ్వాసి సరి అయినటువంటి గోడక మళ్ళీ కట్టబడినట్లుగా సరి అయినటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించాలి అంటే ఏమండి అతని జీవితంలో మట్టపు గుండు వేయబడాలి. గట్టిగా చదువుతారా? హల్లెలూయా. ప్రభు అంటున్నారు, నేను దాటిపోను. మట్టపు గుండును వేస్తా, నేను సరిచేస్తా. ఏమండి నేను చక్కగా 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 అందుకే పేతురు గారు కూడా అంటారు ఏమనయ్యా అంటే, మీరు సజీవమైనటువంటి రాళ్ల వలె మీరు మార్చబడి చక్కగా మీరు కట్టబడుచున్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? చక్కగా మీరు కట్టబడుచున్నారు. కొన్ని ఉపదేశాలు ఉంటాయి ఏమండి, కాస్త దేవుడు ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని ఉపదేశాలు ఉంటాయి కాస్త కటువుగా కఠినముగా ఏమండి కాస్త కటువుగా ఉంటాయి. కొన్ని ఉపదేశాలు ఉంటాయి హెచ్చరిక సంబంధముగా. కొన్ని ఉపదేశాలు ఉంటాయి సరిదిద్దుకునేటువంటి విధముగా. అనేకమైనటువంటి ఉపదేశాల ద్వారా మీ విశ్వాస జీవితంలో మట్టపు గుండు వేయబడుచు మీరందరూ కూడా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చక్కగా 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 మార్చబడుతూ ఏమండి ఈ ఆత్మీయ యాత్రలో చక్కగా మీరు మార్చబడుతూ చక్కగా మీరు మలచబడుతూ దేవుని మందిరాలుగా మీరు కట్టబడుచు నిరంతరము కూడా వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నా దేవుని పిల్లరా, ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఇంకా నీ బ్రతుకులో దిద్దుకోవలసిన ఏమన్నా ఉన్నాయా? చక్కపరుచుకోవలసిన ఏమన్నా ఉన్నాయా? సరిచేసుకోవలసినటువంటి క్రమాలు ఏమన్నా ఉన్నాయా? అయ్యా నేను చక్కబరుచుకుంటాను ఆయన. ప్రార్థన చేద్దాం. తెరవడు, నోరు తెరవండి.